వెల్కమ్ టు డిటీవీ. బుట్టో తిరుగుతున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా ఇస్లామాబాద్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఆ దేశ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో కూడా మరోసారి అసత్యాలు వల్లవేస్తున్నారు. మసూద్ ఎక్కడున్నానో తనకు తెలియదని అంటున్నారు. అతడు ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. హా సంవాద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవము. అతను పాక్ కస్టడీలోనే ఉన్నాడు. ఇక మసూద్ అజార్ విషయానికొస్తే అతడు ఎక్కడున్నాడో మేం గుర్తించలేకపోతున్నాం, అరెస్టు చేయలేకపోతున్నాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం. ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్టు భారత్ ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేం సంతోషంగా అతన్ని అరెస్టు చేస్తాం. కానీ సుచిత్రి వివరాలు ఇవ్వడు అంటూ ముందే ఆరోపణలు చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పాక్ పిటాకాలోని బ్రీష్ ఆప్కురే ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు, భారత్ దాడుల్లో తమ కుటుంబంలో 10 మంది చనిపోయారని మసూద్ అజార్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల వేళ భుట్టో తాజాగా చేసిన వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్ భారత్లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1950లో భారత్ అతన్ని అరెస్టు చేసింది. అయితే 1960లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అతన్ని విడిపించుకున్నారు. తర్వాత అతడు వైషేను స్థాపించారు. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాడ్, 2008లో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉంది. ఇతన్ని 2010లో మసూద్ ఐరాసా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.